నమస్తే గురువుగారు. నమస్కారం కిట్టు. సో, అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? గుణగణాలు ఎలా ఉంటాయి? వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది గురువుగారు? అనురాధ నక్షత్రం అనేటటువంటిది వృశ్చిక రాశిలోకి వస్తుంది. హ్మ్. అనురాధ నక్షత్రము శనికి సంబంధించినటువంటి నక్షత్రం. హ్మ్. వీళ్ళ యొక్క జన్మం నుంచే ఈ శని మహాదశలో పుడతారు వీళ్ళు. అండ్ దే విల్ బి, ఇది వృశ్చిక రాశి కాబట్టి రాశికి అధిపతి రాశ్యాధిపతి కుజుడు కాబట్టి దే విల్ బి వెరీ యాక్టివ్ హ్మ్. అండ్ ఇన్నోసెంట్. ఈ యొక్క వృశ్చిక రాశిలో చంద్రుడు బలహీనుడు కాబట్టి నీచపట్టినట్టుగా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి చంద్రబలం తక్కువ. హ్మ్. ప్రతి నక్షత్రం వాళ్ళకి కూడా ఒక్కొక్క బలం ఉంటుంది, ఒక్కొక్క గ్రహ బలం ఉంటుంది, ఎక్కువ తక్కువలు ఉంటాయి. హ్మ్. వీళ్ళకి చంద్రబలం తక్కువ. దానివల్ల వీళ్ళు మానసికంగా ఎక్కువ డిప్రెషన్లకి కానీ ఓవర్గా ఎక్సైట్మెంట్లు అవ్వడానికి కానీ అవకాశాలు ఉంటాయి. అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకునేటటువంటి ఫ్రెండ్స్ కనుక మంచి వాళ్ళు అయితే వీళ్ళు మంచి రూట్లో వెళ్ళిపోతారు, హ్మ్. డిప్రెషన్కి వెళ్ళరు. ఏ లవ్ అఫేర్స్లో కనుక దిగితే ఆమె లాస్ట్లో మా నాన్న నాకు వేరే పెళ్లి చేసేస్తున్నాడు సారీ అని సింపుల్గా చెప్తే వీళ్ళకి మందుబాటులే మిగులుతుంది. అందువల్ల అంటే అంత డిప్రెషన్కి వెళ్తారు. సో ఇడియట్స్ అండ్ స్కౌండర్స్ని వేరు పడేస్తారు, నాన్ సెన్స్ని దగ్గరికి రానివ్వరు. దే నెవర్ టాలరేట్ నాన్ సెన్స్ అనమాట. అండ్ దే ఆర్ వెరీ డిసిప్లిన్డ్గా ఉంటారు కాబట్టి. కానీ బద్ధకం ఎక్కువ, నిద్ర ఎక్కువ. హ్మ్. కాబట్టి కంటిన్యూస్గా తలుపు తీయకుండా వదిలేస్తే 3 రోజులైనా సరే వీళ్ళు తినకుండా హాయిగా పడుకుంటారనమాట. హ్మ్. సో శని అధిపతి కాబట్టి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఇంజనీరింగ్ సైడ్ బాగుంటుంది. యంత్రాల సంబంధమైనటువంటి, ఐరన్ సంబంధమైనటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ కానీ లేదా జర్నలిజం కానీ లేదా అట్లా మనము అంటే ఈ యొక్క శని నక్షత్రం ఏంటంటే శని లోపల ఉన్నటువంటిది బయటికి తీస్తారు వాళ్ళు. హ్మ్. అంటే ఒక కోపం వచ్చింది అనుకోండి, గోపి అని ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో మన చుట్టాలు అందరూ గోపిగాళ్లే. గోపి అంటే గోడ మీద పిల్లులు. అంటే ఇద్దరు కొట్టుకొని వస్తే ఏంట్రా ఎవరిదరా తప్పు అంటే నిర్మోహటంగా ధైర్యంగా చెప్పలేనటువంటి చెత్త సమాజం ఇది. అటువంటి చెత్త సమాజంలో వాళ్ళని బెల్ట్ తీసుకొని కొట్టేటటువంటి ధైర్యం ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. నిజాన్ని నిర్మోహటంగా అవుట్బస్టింగ్ నేచర్, లోపల కడుపులో ఉన్నది దాచుకోకుండా వాళ్ళకున్నటువంటి ఫీలింగ్ని బయటకు చెప్పగలిగేటటువంటి ధీసారి ధైర్యము, ఆ తర్వాత ఆ బుద్ధి వీళ్ళకు ఉంటుందన్నమాట. హ్మ్. సో ఈ చిన్నప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళు. హ్మ్. తల్లిదండ్రులు కొంచెం ఎకనామికల్గా అంత ఇదిగా లేకపోయినా, లేకపోతే కొన్ని బాధలు అనేటటువంటివి ఈ యొక్క శని మహాదశ కాబట్టి ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు మాతృభక్తులు ఎక్కువ. హ్మ్. తల్లి గారాభం వల్ల వీళ్ళు పాడైపోతారు. హ్మ్. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని నువ్వు చూసుకో, ఈ యొక్క అనురాధ నక్షత్రం వాళ్ళకి తల్లి గారాభం అధికంగా ఉంటుంది. ఆ చంద్రుడే వీక్ కాబట్టి ఆ తల్లి గారాభమే వీళ్ళకి అంత అడ్డొస్తూ ఉంటుంది. సో దీస్ పీపుల్, వీళ్ళంతా ఈ అనురాధ నక్షత్రం వాళ్ళంటే వాళ్ళ తండ్రి మాట వినాలి. హ్మ్. వాళ్ళు ఆపోజిట్ ఇది కాబట్టి తల్లి పాపం నీచ పట్టింది కాబట్టి కొంచెం గారం పెడతా ఉంటుంది. తండ్రి తిడుతున్నా సరే గారం పెడతా ఉంటారు. సో మనకి ఎలా వస్తాయి గారం పెడితే సీట్లు ఎలా వస్తాయి? కాంపిటీషన్. సో తండ్రి కాంపిటీషన్కి డ్రైవ్ చేస్తాడు, తోలుతూ ఉంటాడు. సో తండ్రి ఇక్కడ మోటివేటింగ్ ఫ్యాక్టర్గా ఉంటుందన్నమాట. హ్మ్. సో ఈ సొసైటీలో ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు ఎన్నో ఎక్స్పెడిషన్స్, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్, ఎన్నో ఇన్నోవేషన్స్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. చాలామంది లాయర్లుగా స్థిరపడ్డారు. అందువల్ల ఈ అనురాధ నక్షత్రం 1వ పాదం పుట్టినటువంటి వాళ్ళకి తల్లి అంటే అమృతమైనటువంటి ప్రేమ, ఆ తర్వాత కొత్త విషయాలను తెలుసుకోవాలనేటటువంటి ధ్యాస వీళ్ళకు ఉంటుంది. అనురాధ నక్షత్రం 2వ పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి కాస్త పరిశోధనాత్మకమైనటువంటి బ్రెయిన్ అండ్ ఓవర్ అనలైటికల్గా ఉంటారు, ఎక్కువ పరిశోధన చేస్తారు. దాని గురించి చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎంతవరకు మనం తీసుకోవాలో అంతవరకు. అండ్ 3వ పాదంలో అనురాధ నక్షత్రం 3వ పాదంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ ఇలాంటి వాటిల్లో మెడిసిన్ దీంట్లో వీళ్ళు రూట్లోకి వెళ్తారు. అండ్ అనురాధ నక్షత్రం 4వ పాదంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అనుకున్నవి సాధించే విధంగా వీళ్ళు పట్టుదలతో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫోటోగ్రఫీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చేటటువంటి వృత్తులు.
వ్యాపారాలు కూడా ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు చేస్తారు. హాస్టల్స్, బంగారపు షాపులు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా వీళ్ళు బాగా చేస్తే రాణిస్తారు. ఇనుము బిజినెస్ కూడా చాలా అద్భుతంగా, స్క్రాప్ ఐరన్ బిజినెస్ని పట్టుకున్నటువంటి వాళ్ళు కూడా, అండ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ లారీలు, ఈ యొక్క బస్సులు పెట్టినటువంటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అయితే గురువుగారు కష్ట సుఖాలు ఎలా ఉంటాయి గురువుగారు? కష్టము అనేటటువంటిది అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అండ్ సుఖము అనేటటువంటిది లేటర్ పార్ట్స్ ఆఫ్ ద లైఫ్లో వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఉంటుంది. ఎందువల్ల అంటే బాల్యము అత్యంత వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా కాకుండా వాళ్ళు ఎంజాయ్మెంట్ టైప్లో గడిపేస్తారు. ఒక 20 సంవత్సరాల వయసు వరకు, ఇంటర్మీడియట్, మినిమం ఇంటర్మీడియట్ ఏజ్ వరకు కూడా ఇచ్చేస్తారు. అందువల్ల హార్డ్ వర్క్ ఉంటారు కాబట్టి తర్వాత మనకి ఈ 18 నుంచి 40 ఇయర్స్ వరకు వీళ్ళదే కుటుంబ పోషణ. అయితే ఆ మెచ్యూరిటీ లేదు, పాపం అవకాశాలు లేవు, బాగా డెవలప్ అవ్వాలంటే అవకాశాలు రావు అనేటటువంటి ధోరణితో బాధ్యతలు కూడా మీద పడతాయి కాబట్టి జాగ్రత్తగా దాన్ని కోపప్ చేసుకుంటూ వస్తారు. ఆ తర్వాత మెచ్యూరిటీగా ఉండి లైఫ్లో సెటిల్ అవుతారు. అయితే వీళ్ళకి తల్లి తరపు పాస్తులు కలిసి వస్తాయి. తల్లి మేనమామ తరపు ఆస్తులు కలిసి, ఇదొకటే కొంచెం గుడ్లో మెల్లలా కొంచెం ఇది. ఏదైనా అనురాధ నక్షత్రం వాళ్ళు విదేశాలకు కూడా వెళ్తారు. ఈ 12 రాశుల్లో ఏ రాశి అయినా సరే అన్ని కష్టాలు ఉండవు, అన్ని బాధలు ఉండవు. ప్రతి రాశికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అందువలన భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి అనురాధ నక్షత్రం వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది స్వామి? శని కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలా. అదేవిధంగా రావి చెట్టును పెంచుకోవాలా. రావి చెట్టు చుట్టూ తిరగాల, నీళ్లు పొయ్యాలా. చాలామంది నీళ్లు పోయకుండా ఉత్తుత్తు ప్రదక్షిణాలు చేస్తారు. అది చాలా బ్యాడ్ అనమాట. అలాగే దొంగ పువ్వులు కోసేస్తారు అందరూ, ఆడవాళ్ళంతా దొంగ పువ్వులు కోసేసి వానర కొంచకుండా ఒక పువ్వులు కూడా, ఆ దొంగ పువ్వులతో పూజ చేయకూడదు ఎవరు కూడా. సో మనము తెల్లని పువ్వులతో, నీల శంఖం పువ్వులతో ఈ యొక్క రావి చెట్టుకి మీరు పూజ చేస్తూ, మీరు రావి చెట్టుని ఎంతసేపు కూడా పూజ చేస్తే హీరో వెంకటేష్ లాగా అయిపోతారు మీరంతా. అనురాధ నక్షత్రం వాళ్ళు ఏ దేవుడు ఆరాధన చేస్తే బాగుంటుంది గురుగారు? అనురాధ నక్షత్రం వాళ్ళు ఆంజనేయ స్వామి వారిని కానీ, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కానీ ఆరాధన చేస్తే, శని అధిపతి కాబట్టి బాగుంటుంది. లేదా డైరెక్ట్గా శనీశ్వరుని ఓం శనీశ్వరాయ నమః అంటూ శనీశ్వరుడికి కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.